తెలంగాణ బీజేపీలో ఇప్పుడు అసంతృప్తి గొంతులు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. ఇటీవల బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవి ఎంపిక విషయంలో తనకు అన్యాయం జరిగింది. తనకు న్యాయం జరగలేదు. తనను పార్టీ పట్టించుకోలేదు. కనీసం తనను నామినేషన్ వేయడానికి కూడా తనకు అవకాశం ఇవ్వలేదని చెప్పేసి గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ పార్టీ ఆఫీసులోనే పార్టీ పైన విమర్శలు చేసి పార్టీకి రాజీనామా చేయడం జరిగింది. అదే రీతిలో ఇటీవల మల్కాజ్గిరి ఎంపీ సీనియర్ నేత అయినటువంటి ఈటల రాజేందర్ వ్యవహారం కూడా అదే రీతిలో ఉంది. అయితే తాజాగా ఈటల రాజేందర్ హుజురాబాద్ కు సంబంధించినటువంటి తన అనుచరులతోటి కార్యకర్తలతోటి తన నివాసంలో ఏర్పాటు చేస్తున్నటువంటి ఒక ఆత్మీయ సమావేశంలో ఈటల రాజేందర్ చాలా కీలక వ్యాఖ్యలు చేశారు. ఆ వ్యాఖ్యలతోటి కమలం పార్టీలో కలకలం రేపిందని చెప్పారు. అయితే హుజురాబాద్ కు సంబంధించినటువంటి తన మనుషుల్ని సర్పంచ్ ఎన్నికల్లో దింపి గెలిపించుకుంటానని కూడా ఈటల రాజేందర్ చెప్పడం జరిగింది. కేంద్ర మంత్రి బండి సంజయ్ పేరు ఎత్తలేదు గానీ ఆయన మీద ఈటల రాజేందర్ అనుచితమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. అయితే కమలం పార్టీ పెద్దలు ఈ విషయాన్ని చాలా సీరియస్ గానే తీసుకున్నారని కూడా మనకు తెలుస్తుంది. అయితే ఈటల రాజేందర్ కు ఈ వ్యవహారంలో రాబోయే 2 రోజుల్లో షోకాజ్ నోటీస్ ఇస్తారని కూడా పెద్ద ఎత్తున భారతీయ జనతా పార్టీలో చర్చ జరుగుతుంది. ఈటల రాజేందర్ వ్యవహారం పైన కూడా ఇప్పటి వరకు కూడా బండి సంజయ్ ఎటువంటి ఏ రకంగా కూడా స్పందించలేదు. అంతేకాకుండా తన అనుచరులకు కూడా ఎక్కడ కూడా ఈటల రాజేందర్ చేసినటువంటి వ్యవహారం పైన కానీ ఈటల రాజేందర్ పైన కానీ ఎక్కడ కూడా స్పందించవద్దు, సోషల్ మీడియాలో కానీ మీడియాలో కానీ ఎవరు కూడా మాట్లాడదని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. అయితే మొత్తంగా ఈ వ్యవహారంలో అసలు తెలంగాణలో ఈటల రాజేందర్ రాజకీయ ప్రయాణం ఎటువైపు పోతుంది, మరొక మలుపు తిరుగుతుందా ఈ వ్యవహారంతో? భారతీయ జనతా పార్టీలో చేరిన తర్వాత పెద్దగా ఎదగలేకపోయాడు. కేంద్ర మంత్రి పదవి వస్తుందని చెప్పి ఆశించడం జరిగింది, అది రాలేదు. రాష్ట్ర అధ్యక్షుడు అవుతారని కూడా అనుకున్నారు, అది కూడా కాలేదు. అయితే ఈటల రాజేందర్ కేంద్ర మంత్రి అవుతారని చెప్పేసి కూడా భావించారు మల్కాజ్గిరి ఎంపీ గెలిచిన తర్వాత. కాకపోతే అది కూడా కాలేదు. ఆ తర్వాత రాష్ట్ర అధ్యక్ష పదవి తనకే వస్తుందని చెప్పేసి కూడా భావించారు. పార్టీ తనకు అవకాశం ఇవ్వలేదు. దాంతో గత కొద్ది రోజులుగా పార్టీ పైన అసంతృప్తి ఉన్నటువంటి ఈటల రాజేందర్ ప్రస్తుతం ఆయన చేసినటువంటి వ్యాఖ్యలతోటి కొత్త పార్టీ పెడతారని లేకపోతే పార్టీ మారతారని అయితే పెద్ద ఎత్తున రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతుంది. అయితే తెలంగాణ బహుజన సమితి పార్టీ పేరుతోటి ఈటల రాజేందర్ కొత్త పార్టీ పెడుతున్నారని కూడా రాజకీయ వర్గాల్లో ముఖ్యంగా తన అనుచరులో ప్రచారం జోరందుకుంది. అయితే బీసీ నేతగా తన పోరాట చరిత్రను గుర్తు చేస్తూ బీసీ సీఎం కావాలన్న నినాదాన్ని రాబో రోజుల్లో ఈటల రాజేందర్ ముందుకు తీసుకెళ్తారని కూడా నడుస్తుంది. అయితే తెలంగాణలో ప్రస్తుతం బీసీలకు 42% రిజర్వేషన్ డిమాండ్ కూడా రాజకీయ వేడిని పెంచుకుంటుంది. అయితే ఈటల రాజేందర్ కమలం పార్టీలో ముఖ్యంగా భారతీయ జనతా పార్టీలో కలవలేకపోతున్నారు, అంతర్గతంగా కొంతమంది తనకు అడ్డంకులు పెడుతున్నారనేటువంటి వార్తల నేపథ్యంలో ఈటల వర్సెస్ బండి ఎపిసోడ్ అయితే ప్రస్తుతం నడుస్తుంది. ఇది కాస్త రాబో రోజుల్లో ఈటల వర్సెస్ బీజేపీగా మారుతుందా అనేది కూడా ఇక్కడ వినిపిస్తున్నటువంటి ఊహాగానాలు. అయితే ఈటల రాజేందర్ వ్యవహారం అంతా కూడా చూస్తే కనుక ఇది కొత్త రాజకీయ శక్తికి ఆవిర్భావం అవుతుందా లేకపోతే ఒక అవాస్తవ ప్రచారమా, వచ్చే రోజుల్లో ఒక స్పష్టత వస్తుంది. అయితే ఈటల ఎపిసోడ్ మాత్రం ఇప్పట్లో ఆగేలా కనబడట్లేదు. నిజంగానే ఈటల రాజేందర్ బీజేపీ పార్టీ నుంచి అసంతృప్తితోటి బయటికి వచ్చి పార్టీ మారితే ఎలా ఉంటుంది, ఒకవేళ కొత్త పార్టీ పెడితే ఎలా ఉంటుంది అనేటువంటి విధంగా అయితే పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది రాజకీయ వర్గాల్లో. అయితే ఓవరాల్ గా నిజంగానే ఈటల రాజేందర్ కొత్త పార్టీ పెడితే అసలు తెలంగాణ పాలిటిక్స్ లో తెలంగాణ రాష్ట్రంలో ఇంకొక కొత్త పార్టీకి స్పేస్ ఉంది. ప్రధానంగా 2 జాతీయ పార్టీలు ఉన్నాయి, ఒక ప్రాంతీయ పార్టీ ఉంది. వాళ్ళే రాజకీయంగా చాలా ఇబ్బందులు పడుతున్నటువంటి నేపథ్యంలో ఇంకొక కొత్త పార్టీకి తెలంగాణ రాజకీయాల్లో అవకాశం ఉందా అటువంటి చర్చ కూడా సాగుతుంది. అయితే బండి సంజయ్ వర్సెస్ ఈటల రాజేందర్ వ్యవహారాన్ని బీజేపీ చక్కదిద్దుతుందా లేకపోతే లైట్ తీసుకుందా అనేది మనం చూడాలి. ఒకవేళ బీజేపీ ఈ వ్యవహారాన్ని చక్కదిద్దుతే గనక ఈటల రాజేందర్ బీజేపీలోనే కొనసాగేటువంటి అవకాశాలు ఉంటాయి. ఒకవేళ బీజేపీ అధిష్టానం వ్యవహారం పైన షోకాజ్ నోటీస్ ఇచ్చినా, ఆయన మీద చర్యలు తీసుకున్నా, ఆ విషయాన్ని లైట్ తీసుకున్నా ఈటల రాజేందర్ కొత్త పార్టీ పెట్టడం గానీ లేకపోతే పార్టీ మారేటువంటి అవకాశాలు అయితే ఉంటాయి. ఏదేమైనా ఈ కొత్త పార్టీ అంశం గానీ లేకపోతే పార్టీ మారడం గానీ బీజేపీ హైకమాండ్ తీసుకునేటువంటి నిర్ణయం పైనే ఈ యొక్క ఈటల రాజేందర్ వ్యవహారం అయితే ఉందని చెప్పేసి అనుకోవచ్చు.